జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరి మొక్కజొన్న కొనుగోలు వెంటనే చేపట్టాలని పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన నిర్వహించారు। ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ రైతుల మద్దతు ధరపై మాట్లాడతారని భావించామని, కానీ స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడమే ఆయనకు అలవాటైందని అన్నారు। కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు। జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటికే 3.20 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని తెలిపారు। మిగిలిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు। కేంద్రం మాత్రం వరి మొక్కజొన్న కొనుగోళ్లలో సహకరించడం లేదని విమర్శించారు। పెట్రోల్ డీజిల్ ధర వెంటనే పెట్రోల్ ధర వెంటనే మోడీ 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 పెట్రోల్ డీజిల్ ధర వెంటనే పెట్రోల్ డీజిల్ ధర వెంటనే మోడీ 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 పెట్రోల్ డీజిల్ ధర వెంటనే తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధర వెంటనే తగ్గించాలి। రాష్ట్రంలో పెంచినట్టు పెట్రోల్ డీజిల్ ధరను గ్యాస్ తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రాన్ని పంపించాలని చెప్పి మీరు కలెక్టర్ ద్వారా ప్రభుత్వం ద్వారా పంపించాలని। మూడోది ఏంటంటే ఇక్కడ ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్యాడీ గోడాంశాల్లో మిల్లులలో నిండిపోయి ఉంది। అది తక్షణమే కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయాలి। మొక్కజొన్న కూడా మద్దతు ధర ఏదైతే ప్రకటించడం కాదు, మొక్కజొన్న ధర ప్రకటించిన మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం కొన్న మొక్కజొన్నను కూడా తక్షణమే కొనుగోలు చేయాలని, మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర నరేంద్ర మోడీకి జిల్లా నుంచి కలెక్టర్ ద్వారా రాష్ట్రం నుంచి కేంద్రానికి పోవాలని చెప్పి మా యొక్క నిరసన। డీజిల్ ధరలు వెంటనే ఇచ్చిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ అరవింద్ కానీ ఏ నాయకుడు కన్నా మా ముఖ్యమంత్రి గారి పేరు కానీ మా నాయకుల పేరు తీసి ఎగొట్టుతో మాట్లాడితే రాబోయే రోజుల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో సిద్ధంగా ఉంటారో తెలియజేస్తుంటూ పెంచిన పెట్రోల్ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వము పెంచిన డీజిల్ ఛార్జీలపై, పెట్రోల్ ఛార్జీలపై, గ్యాస్ ఛార్జీలపై ఏదైతే రైతులు తెలంగాణ రాష్ట్ర అన్నదాతలు 3 పంటలు కష్టపడి పంట పండించి తెలంగాణ రాష్ట్ర గోడాంలో నిండిపోయిన వరి ధాన్యాన్ని ఎఫ్సిఐ ద్వారా తక్షణమే కొనుగోలు చేయాలని, మొక్కజొన్న రైతుకు మద్దతు ధర ప్రకటించడం కాదు, మద్దతు ధర ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మరి పెద్ద ఎత్తున జిల్లా నలుమూల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో భాగంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మా అన్నగారు మొన్ననే వెల్మ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి